హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్గా ఒక స్నాక్ రెసిపీ తయారు చేయబోతున్నాను. దీనికి కావాల్సినవి 3 బంగాళదుంపలు, 2 కోడిగుడ్లు తీసుకున్నాను. బంగాళదుంపలు పై చెక్క అంతా తీసుకొని నైఫ్ తోటి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. సన్నగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఈ కట్ చేసుకున్న స్లైసెస్ని ఆ వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకున్న తర్వాత బయట అయితే ఉంచకూడదు, వాటర్లో వేసుకోవాలి. తర్వాత ఇంకెన్ని బంగాళదుంపలు ఉంటే అన్ని కట్ చేసుకుని అదే వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఎంత స్లైసెస్గా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటర్లోనే ఆ ఉప్పు వాటర్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని బాగా కడగాలి. కడిగిన తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని ఈ వాటర్లో ఉన్న బంగాళదుంపల్ని ఒక్కొక్కటిగా ఆరబెట్టుకోవాలి. అవి వాటికి ఉన్న తడి అంతా పోయేదాకా దాని మీద ఆ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత 2 కోడిగుడ్లని ఒక బౌల్లోకి ఈ విధంగా తీసుకొని పగలగొట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం స్పైసెస్ మసాలాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకున్నాక 1 టీ స్పూన్ తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక గరం మసాలా ఉంటే గరం మసాలా, ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడరు, ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకుని దాంట్లో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని వైట్ క్లాత్లో ఉన్న బంగాళదుంప స్లైసెస్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకున్నాక దీంట్లో కూడా కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకుని కొంచెం కార్న్ఫ్లోర్ కూడా దాంట్లో వేసుకొని బాగా ముక్కలకి మసాలా పట్టించేలాగా బాగా కలుపుకోవాలి. ఆ ముక్కల్లో ఉన్న తేమంతా వచ్చి ఆ మసాలాలు ముక్కలకు పట్టేలాగా ఇవి కోడిగుడ్డు మిశ్రమం పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ కోడిగుడ్డు మిశ్రమంలో బంగాళదుంప ముక్కల్ని ముంచి ఆ ఆయిల్లో వేయాలి. బంగాళదుంప ముక్కలకి మసాలా పట్టి ఆ ఆయిల్లో కోడిగుడ్డులో డిప్ చేసుకుని ఆయిల్లో వేయాలి. ఇవి లో ఫ్లేమ్లో ఉండగానే కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే అవి మాడిపోయి క్రిస్పీగా రావు. లో ఫ్లేమ్లో ఉంటేనే బాగా క్రిస్పీగా బ్రౌన్ కలర్లో వచ్చి బాగా బాగుంటాయి. డిప్ చేసుకుని 1 బై 1 దాంట్లో ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాక అవి బ్రౌన్ షేప్లో వచ్చాక కొంచెం వేగాక బ్యాక్ సైడ్ కూడా అలాగే వేగనిచ్చుకోవాలి. బ్యాక్ సైడ్ తిప్పుకొని అలాగే బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేగనిచ్చుకోవాలి. వేగనిచ్చుకున్న తర్వాత అవి బ్రౌన్ కలర్లో వచ్చాక ఇవి మీడియం హీట్లో పెట్టుకుని కాల్చుకుంటేనే చక్కగా లోపల బంగాళదుంపలు ఉడికి పైకి క్రిస్పీగా టేస్ట్ బాగుంటాయి. ఇవి మీడియం హీట్లో పెట్టుకుని బాగా అన్నీ డిప్ వేసుకుని కాల్చుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం స్పైసెస్ కావాలంటే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మసాలా కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకు స్పైసీగా బాగుంటాయి. ఇవి తినడానికి కూడా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రావగానే పెట్టుకోవడానికి కూడా ఇవి టేస్ట్ బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.